వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 2025 ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి శ్రీ సిఆర్ పాటిల్ లాంచ్ విచ్ ఇనిషియేటివ్ టు మొబిలైజ్ టాలెంట్ అండ్ స్ట్రెంథెన్ సైంటిఫిక్ సొల్యూషన్ ఇన్ ఇండియాస్ వాటర్ సెక్టర్. 2025లో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ భారతదేశంలోని జల రంగంలో ప్రతిభను సమీకరించడానికి మరియు శాస్త్రీయ పరిశీలనలను బలోపేతం చేయడానికి ఏ చొరవను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జలశక్తి హ్యాకథాన్ 2025. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ మే 2025 విచ్ ఇండియన్ స్టేట్ ఆఫీషియల్లీ అచీవ్ 100% ఫంక్షనల్ లిటరసీ స్టేటస్ అండర్ ద ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం ఇనిషియేటివ్. మే 2025లో ఉల్లాస్ నవ భారత సాక్షరత కార్యక్రమం చొరవ కింద ఏ భారతీయ రాష్ట్రం అధికారికంగా 100% శాతాన్ని అక్షరాస్యత స్థితిని సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గోవా. క్వశ్చన్ నెంబర్ 3, ద ఇంక్రీజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సస్పెండ్ సాయిల్ ఇన్ వాటర్ అండ్ దేర్ అక్యుములేషన్ ఆన్ బాటమ్స్ క్రియేట్ వాట్ కైండ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాల సాంద్రత పెరగడం మరియు అవాంఛిత ప్రదేశాల్లో చేరడం వల్ల ఏ రకమైన జల కాలుష్యం ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పూడిక. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ లా ఈస్ విలియబ్రోడ్ స్నెల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్? విలియబ్రోడ్ స్నెల్ శాస్త్రానికి చేసిన అత్యంత ముఖ్యమైన కృషి ఏ చట్టం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వక్రీభవనం, లా ఆఫ్ రిఫ్రాక్షన్. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఏ న్యూ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద గ్రీన్ రెవల్యూషన్? హరిత విప్లవం సమయంలో ప్రవేశపెట్టబడిన కొత్త వ్యవసాయ పద్ధతుల్లో ఏది ఒకటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆధునిక నీటి పారుదల పద్ధతుల వాడకం. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరలీ ఫార్మ్ అట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఏ రివర్? కింది వాటిలో ఏవి సాధారణంగా నది ఎగువ భాగాల్లో ఏర్పడతాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గర్జెస్ లోయలు. క్వశ్చన్ నెంబర్ 7, ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ లీగల్ అడ్వైస్ టు డాష్? భారత అటార్నీ జనరల్ ఎవరికి న్యాయ సలహా ఇస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ వాస్ ద ప్రీ డిటర్మైన్డ్ ప్రిన్సిపల్ అనౌన్స్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ 2018-19 రిగార్డింగ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఫర్ ద ప్రిన్సిపల్ క్రాప్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పికు సంబంధించి 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ముందస్తు సూత్రం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు. క్వశ్చన్ నెంబర్ 9, ఇన్ విచ్ మంత్ డస్ ద రణ్ ఉత్సవ్ స్టార్ట్ అట్ కచ్, గుజరాత్? గుజరాత్లోని కచ్లో రణ్ ఉత్సవ్ ఏ నెలలో ప్రారంభమవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నవంబర్. క్వశ్చన్ నెంబర్ 10, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రొవైడ్ ఫర్ హౌ మెనీ లీస్ట్ ఆఫ్ డివిజన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద ఫెడరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రొవిన్సెస్? భారత ప్రభుత్వ చట్టం 1935 సమాఖ్య కేంద్ర ప్రభుత్వం మరియు ప్రావిన్స్ల మధ్యాధికారుల విభజన కోసం ఎన్ని జాబితాలను ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 3 లిస్ట్. క్వశ్చన్ నెంబర్ 11, ఇన్ విచ్ స్పోర్ట్ డస్ ద టైమ్అవుట్ రూల్ అప్లై? టైమ్అవుట్ నియమం ఏ క్రీడలో వర్తిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, క్రికెట్. క్వశ్చన్ నెంబర్ 12, హూ వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ November 24, 2025 సక్సెడింగ్ జస్టిస్ బిఆర్ గవాయ్? నవంబర్ 24, 2025న జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జస్టిస్ సూర్యకాంత్. Question number 13. As per census 2011,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నార్థన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్? 2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఉత్తర రాష్ట్రాల్లో అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 14. అకార్డింగ్ టు ద విష్ణు పురాణ, హూ వాస్ చంద్రగుప్త మౌర్యస్ మదర్? విష్ణు పురాణ ప్రకారం చంద్రగుప్త మౌర్యుని తల్లి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మురా వేటగాడి కుమార్తె. క్వశ్చన్ నెంబర్ 15. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము వాస్ ప్రీవియస్లీ ద గవర్నర్ ఆఫ్? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గతంలో గవర్నర్గా పనిచేశారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జార్ఖండ్. క్వశ్చన్ నెంబర్ 16. వెన్ వాస్ ద ఫస్ట్ 5-year ప్లాన్ లాంచ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1951. క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద స్టాండర్డ్ విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ హాకీ మ్యాచ్? అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ఫీల్డ్ ప్రామాణిక వెడల్పు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 55 meters. క్వశ్చన్ నెంబర్ 18. విత్ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ ఆరిజినేటెడ్ ఇన్ కుచేలాపురం విలేజ్ ఆఫ్ కృష్ణా డిస్టిక్? కృష్ణా జిల్లాలోని కుచేలాపురం గ్రామంలో ఏ శాస్త్రీయ నృత్య రూపం ఉద్భవించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కూచిపూడి. క్వశ్చన్ నెంబర్ 19. ద క్విట్ ఇండియా రెజల్యూషన్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? క్విట్ ఇండియా తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో ఆమోదించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బొంబాయి సమావేశం, బాంబే సెషన్. క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాజధాని ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హైదరాబాద్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేసుకోండి. అప్పుడే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎస్ఎస్సి జీడీ మోడల్ పేపర్స్ అని ఉంటాయి. టోటల్గా మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి లాస్ట్ ఆర్ ఫిబ్రవరి మధ్యలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు డిసెంబర్ లాస్ట్తో అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి జనవరి మధ్యలో లేదా ఫిబ్రవరి లాస్ట్లో అయితే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ డేస్ అయితే వస్తాయి. కాబట్టి మీరు డైలీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూస్తూ ఉండండి. ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఎవిడెన్స్ షేర్ చేయండి. థ్యాంక్